Hi, this is Director VSV, Director of Vidrohi Movie. Welcome to Laddu Box. నా ఫుల్ నేమ్ వచ్చేసి వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన. అది షార్ట్ ఫామ్ లో విఎస్వి అని పెట్టుకున్నా. నేను 2005లో సినిమా ఫీల్డ్ తోటి ఇంట్రెస్ట్ తోటి వచ్చాను. కాకపోతే కొన్నాళ్ళు బిజినెస్ సైడ్ ఉండిపోవాల్సి వచ్చింది. ఆఫ్టర్ కరోనా మళ్ళీ డైరెక్షన్ ఫీల్డ్ మీద మక్కువతో స్టోరీ డెవలప్ చేసి 2023లో మూవీ స్టార్ట్ చేసాం. ఇన్స్పిరేషన్ అంటే ఆల్రెడీ కరోనా వైరస్ వచ్చి చాలా పాండమిక్ గా మారింది మొత్తం టోటల్ వరల్డ్. దాన్ని బేస్ చేసుకుని ఏదైనా స్టోరీ డెవలప్ చేస్తే బాగుంటుందని స్టార్ట్ చేశా. అలా డెవలప్ చేసింది ఈ విద్రోహి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అటువంటిది. విద్రోహి టైటిల్ అయితేనే కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. క్రైమ్ చేసి క్యారెక్టర్ ఆ యాక్టివిటీస్ కూడా అంత విద్రోహచర్యగా ఉంటాయి. ప్రతి 24 క్రాఫ్ట్స్ అంటారు. 24 క్రాఫ్ట్స్ కూడా నేను ప్రతిదీ స్టార్టింగ్ లో అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. బిగినింగ్ లో ప్రతి క్రాఫ్ట్ కూడా నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది. కానీ ఆ వర్క్ చేస్తూ ఉండగా ట్రావెలింగ్ లో చాలా ఈజీగానే నేను మూవ్ అయ్యాను. 10 years నుంచి వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది అన్నంత ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ డే కూడా నాకేమి ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే ఏమి లేదు. ఆల్రెడీ మనం దాని గురించి అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నాం. సేమ్ మేము అనుకున్న టైంకి కంప్లీట్ చేయగలిగాం. ఉంది, ఎవ్రీ మూమెంట్ గుర్తుంది. ఆ రోజు జరిగినాయి. ఫస్ట్ షాట్ మెడికల్ షాప్ లో చేసాము. అది దేవుడి పటాల మీద చేసిన షాట్. నెక్స్ట్ వైట్ షాట్ తీసాం. అటువంటి మూమెంట్స్ ఏమీ లేవు. కానీ ఒక రోజు 2 లొకేషన్స్ అనుకున్నాం. మార్నింగ్ ఒక చోట కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఈవినింగ్ వేరే లొకేషన్కి వెళ్ళేటప్పటికి అది వేరే షూటింగ్ వల్ల మేము బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజు అంతా డిసప్పాయింట్ గానే ఉన్నాం. చాలా ప్రెజర్ ఉంది. ఎందుకంటే ఆడియన్స్ అనేవాడు ఒక యాక్సెప్ట్ లో చోటు చాలా చాలా వేరియేషన్ లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అన్ని వేరియేషన్లు ఉంటేనే ఈవేళ థియేటర్ వరకు మూవీ వెళ్తాయి. అవన్నీ ఉండేలా జాగ్రత్త పడి మనం కంప్లీట్ చేయగలిగాం. అందరూ ఆర్టిస్టులు కానీ క్రూ కానీ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే తప్ప ఎవరు డిసప్పాయింట్ చేయలేదు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా. శివ అంటే మనకి సాఫ్ట్ గా ఉండాలి, అలాగే రూత్లెస్ గా ఉండాలి. రూట్లెస్ గా ఆ 2 వేరియేషన్లు ఉన్నది నాకు శివలో కనిపించింది. అందుకని అతను సెలెక్ట్ చేయవలసి వచ్చింది. రవిప్రకాష్ గారు పోలీస్ గా సిన్సియర్ గా చేసే సినిమాలు చాలా ఉన్నాయి. కాకపోతే 5 minutes 10 minutes 5 scenes తప్పితే 6 scenes అంతకన్నా ఫుల్ లెంత్ ఎక్కడ లేడైనా. అంత సిన్సియర్ గా సీరియస్ గా సెటిల్ గా పెర్ఫామ్ చేసే ఆర్టిస్ట్ ని మన మూవీలో ఫుల్ లెంత్ గా తీసుకోవాలనుకున్నాం. అందుకని ఆ క్యారెక్టర్ కి ఆయన సెలెక్ట్ చేశాం. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా అంతే. పేరు సరిష్మా. మాకు 2 వేరియేషన్లు ఉండాలి. ఫస్ట్ హాఫ్ అంతా రిచ్ గా ఉండాలి, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఊరు అమ్మాయి అన్నట్టు ఉండాలి. అందుకని ఆ అమ్మాయి కోసమే, అలాంటి అమ్మాయి కోసం వెయిట్ చేసాం. ఆ అమ్మాయి దొరికిన తర్వాత సెలెక్ట్ చేసాం. ఆ డాక్టర్ క్యారెక్టర్ రవిప్రకాష్ గారు వైఫ్ కు ఒక డాక్టర్ క్యారెక్టర్ కావాలి. డాక్టర్ క్యారెక్టర్ కావాలంటే ఆ మెచ్యూరిటీ ఉండాలి మెయిన్. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు ఆ క్యారెక్టర్. అలాంటి మేము చర్చింగ్ లో ఉన్నాం. ఆటోమేటిక్ గా డాక్టరే మాకు ఆ క్యారెక్టర్ కి ఆర్టిస్ట్ గా దొరికింది. ఇమీడియట్ గా ఆమె ఓకే చేసాం. అది తాగుబోతు రమేష్ గారితో కాంబినేషన్ లో ఇంటర్వెల్ బ్యాంక్. ఆ రోజు చాలా సీరియస్ గా చేయాలి ఆ ఎపిసోడ్ అంతా. కానీ కామెడీగా సరదాగా జరిగింది. దానికోసం కొంచెం కష్టపడ్డాం కూడా. అయినా ఆ రోజు అంతా ఫన్నీగానే ఉంది. కానీ కొన్ని సంఘటనలు మన హౌస్ లోనే, మన ఫ్యామిలీలో జరగచ్చు, మన చుట్టుపక్కల జరగచ్చు. కొన్ని బయట చెప్పుకోవడానికి భయపడతాం. అలా చెప్పుకోకుండా మనం దాచిపెట్టడం వల్ల చాలా ఆ క్రైమ్ ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. అలా చేయొద్దు. మనలో ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని సంఘానికి తెలిసేలా చేస్తేనే అక్కడతోట ఆ క్రైమ్ అనేది ఆగి. స్టైల్ అంటే మన స్టైల్లో వెళ్తే డబ్ల్యూ తోటే కష్టం. ఆల్రెడీ మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తప్ప వాళ్ళని వెళ్ళి నా స్టైల్ అంటే ఏమి. నాకు దాసర్ గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన యాక్షన్ చాలా బాగుంటుంది. అలాగే రాఘవేంద్ర ఆయన సాంగ్స్ కానీ ఏమన్నా రొమాంటిక్ సీన్లు తీయాలంటే ఆయన తర్వాత ఇప్పుడు వరకు ఎవరికి సీన్స్ ఇప్పటికీ అలా ఉండిపోయి. అలాగే వినాయక్ గారి యాక్షన్ బాగుంటుంది. తర్వాత మన సుకుమార్ గారి స్టైల్ అయితే నాకు చాలా ఇష్టం. ఇంకా రాజమౌళి గారు అయితే ఎవరికి ఇంకా ఆయన్ని పాన్ ఇండియా డైరెక్టర్, ఆయనకి బీట్అవుట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇలా ఈ 5 డైరెక్టర్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ ఫ్రీ క్లైమాక్స్ అది థియేటర్లోకి వచ్చాక అవుతుంది. థియేటర్లో ఆడియన్స్ చూడాలి, అందరూ అప్రిషియేట్ చేయాలి. అప్పుడే నేను డైరెక్టర్ అయినట్టు ఫీల్ వస్తుంది నాకు. ఆల్రెడీ లవ్ అండ్ యాక్షన్ ఉంది. అలాగే కొన్ని పాయింట్స్ ఉన్నాయి చెప్పకూడదు. కమర్షియల్ జోన్ ఉంది, ఒకటి ఎక్స్పెరిమెంటల్. రొటీన్ గా అయితే కష్టం. అప్పుల్లో అయితే రాధా చాలా హైట్ గా చాలా బాగుండేది. ఆమె చిరంజీవి గారు. ఖైదీ నా చిన్నతనంలో పోస్టర్స్ అప్పుల్లో ఎంత పబ్లిసిటీ ఉండేది కదా, ఓన్లీ పేపర్ కటింగ్స్ ఇవే ఉండి. ఆ పోస్టర్ ఇప్పటికే నాకు అలా ఉండిపోయింది మైండ్ లో. అలా బేడీలతో ఉంటాడు ఆయన స్టాండింగ్ లో, చాలా బాగుంటుంది. ఏ గల్లీలో ఉంటుందో, ఎవడి చెల్లి అయి ఉంటుందో,
ప్రస్తుతానికైతే విద్రోహినే నా డ్రీమ్ ఇది. ఓకే, ఆల్రెడీ డెవలప్ చేస్తున్నాను కాన్సెప్ట్. ఫస్ట్ ప్రివ్యూ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆన్ స్క్రీన్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతకుముందు అయితే చాలా హ్యాపీ అంటే చాలా ఉన్నాయి, కానీ ఇది నా డ్రీమ్, నా గోల్. థియేటర్లో ప్రివ్యూ వేసుకుని చూసుకున్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. సిచ్యువేషన్ బట్టి మూడు మారిపోతుంటుంది. కోపం వచ్చినప్పుడు ఎంత కోపం వచ్చిందో ఆలోచిస్తాను, ఆ కోపానికి కారణమైన దాన్ని ఖచ్చితంగా పనిష్ చేస్తాను. ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలంటే అన్నీ ఉండాలి. కోపం ఉండాలి, సహనం ఉండాలి, పేషెన్సీ, లౌక్యం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి ఒక్కరితోటి ఫ్రెండ్లీగా ఉండాలి. మనం ఏమైతే వాళ్ళ నుంచి కోరుకుంటున్నామో అది ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేలా మనం నేరేట్ చేయాలి. అప్పుడే ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఇవ్వగలరు. అంతే తప్ప మనం ఏమనుకుంటున్నాం అతనికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇలా ఇలా అని చెప్తే అది మన మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది తప్ప మనం అనుకున్న అవుట్పుట్ అయితే రాదు. మొత్తం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అండ్ మా క్రూ, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, A to Z అందరిని తీసుకుని మూవీకి వెళ్తాం. లొకేషన్లో కష్టపడ్డ వాళ్ళందరూ థియేటర్లో ఉండాలి. రోజు ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి, మీరు సర్ప్రైజ్ అవుతారు. మేమేమైతే అనుకున్నామో అది చేసి చూపించేదే మీకు చెప్తున్నాం. పక్కగా మీరు థియేటర్కి వెళ్తే 100% సాటిస్ఫై అవుతారు. అలాగే మా మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కి రవి ప్రకాష్ గారు కానీ, శివకుమార్ కానీ, తాగుబోతు రమేష్ కానీ, మన మధునందన్ కానీ, హీరోయిన్స్ వచ్చేసి సాయికి అండ్ శరిష్మా, వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్ గా, ప్రతి ఆర్టిస్ట్ ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేశారు. బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ టైం నేను ఇటువంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది నాకైతే. లడ్డు బాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.